तस्मै श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्दे गुरो श्रीयुतापदकट्टं वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे वाञ्छाकल्पतरुभ्यः कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे जय आनंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय नित्यानंद जय वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। నారాయణ గీతకండి అంతే మాతాజీ అయిపోయింది. మన గీతాంజలి మాతాజీ, పద్మజ మాతాజీ ఉన్నారా? లేరు. సో నేను ఎవరిని చేయాలి? పంప మాతాజీను సవిత మాతాజీని కోహోస్ట్ చేస్తున్నా. ఇద్దరు నేను సవిత మాతాజీను పంప మాతాజీ ఇద్దరిని చేస్తున్నా. ఏమన్నా మధ్యలో నాకు కరెంట్ పైన లేకపోతే ఏమన్నా అంటే కొంచెం చూసుకో. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? చెప్పండి ఎవరన్నా. త్రిగుణముల గురించి చెప్పుకున్నాం. త్రిగుణాల గురించి చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకున్నాం త్రిగుణాల గురించి? గుణము అంటే తాడు అని, దానితో బంధింపబడతామని. ఈ త్రిగుణములు మనం ఈ భౌతిక జగంలో పుట్టగానే త్రిగుణాలతో బంధింపబడతాం. ఆధ్యాత్మికత ద్వారా ఈ బంధనాల నుంచి విడిపడగలుగుతాము. కాబట్టి ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు చేసుకోవాలి మనం. సో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉత్తమమైన జ్ఞానం అని, అంతకు ముందు చెప్పిన వాటికన్నా ఇది ఉత్తమమైన జ్ఞానం అని, దీన్ని తెలుసుకోమని కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. సో ఇందులో యాక్చువల్ గా 26, 27 రెండు శ్లోకాలు ఉన్నాయి. ఆ రెండు శ్లోకాలు చదువుకోవాలంటే మనకేంటంటే ముందు కొంచెం ఏమంటాం ప్రిఫేస్ అంటాం చూసారా, ఒక సబ్జెక్ట్ కి ఏదన్నా ఉంటే అసలు వాటి గురించి ఎందుకు తెలుసుకుంటామని వీటి గురించి తెలుసుకుందాము. భగవంతుని మహత్తత్వంలో బీజ ప్రదాత అని చెప్పారు. ఇప్పుడు మాతాజీ మహత్తత్వం అంటే ఈ ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక మూల ఒక తునక లాంటిది అని నేను చదివాను ఇప్పుడు దగ్గర. అంటే అంటే క్షీరోదక స్థాయి ఆయన చాలా బ్రహ్మాండాలని సృష్టిస్తారు కదా, అందులో మన ఈ మహత్తత్వం అంటే మనం ఉన్న ఈ భూభాగం వరకే మహత్తత్వం అవుతుందా మాతాజీ?
కన్షియస్. చెప్పండి ఇంకా. అయితే మహత్తత్వము ఆ ఈ భౌతిక ప్రకృతి ఇదంతా ఎలాగ సృష్టించాలి కదా, అది సృష్టించడానికి భగవంతుడు చూస్తాడనమాట. అయితే ఇది చేసేది ఎవరు? కారణోదక సాయి విష్ణు చేస్తాడు. కారణోదక సాయి విష్ణు ఏం చేశాడంటే, ఈ భౌతిక ప్రకృతిలో ఈ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కదా, ఎప్పుడైతే లైమ్ అయిపోతాయో అవన్నీ ప్రధానం. ఏం చెప్పాను, స్టోర్ లాగా ఉంటుంది. మనం స్టోర్ లో స్టోరేజ్ చేసుకుంటాం. ఇప్పుడు గ్యాస్ కూడా షార్టేజ్ వచ్చింది, గ్యాస్ తీసుకొచ్చి మనం 2-3 పెట్టేసుకుంటాం కదా, అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాం, అవునా కదా? అలాగా ఇవన్నీ ఏంటంటే ప్రళయం వచ్చిన తర్వాత అన్ని జీవులు అందరూ భగవంతుని యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు. ఎలా అయితే ఆయన శ్వాస వదిలిపెట్టినప్పుడు అన్ని బ్రహ్మాండాలు బయటకు వస్తాయో, శ్వాస తీసుకున్నప్పుడు ప్రళయం అన్నమాట. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. సరేనా? అలా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే సృష్టి చెయ్యాలి అని అనుకుంటారు చూసారా, అప్పుడు ఆయన దృష్టిని ఈ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి చూసారా, 24 ఎలిమెంట్స్ చెప్పుకున్నాం కదా నిన్న మనం, ప్రకృతితోటి కలిపి వాటి మీద ఆయన దృష్టి సారిస్తారనమాట. అయితే అది చెప్పాలంటే ఇది ఆ భౌతిక ప్రకృతి వేరు మాతాజీ, ఆధ్యాత్మిక లోకం వేరు. సరేనా? ఈ భౌతిక ప్రకృతి అనేది 1/3 ఉంటుంది, 3/4 ఆధ్యాత్మిక లోకం ఉంటుందంట. సరేనా? వీటిల్లో ఈ భౌతిక ప్రకృతిలో ఇవన్నీ సృష్టించడానికి కావలసిన వాటన్నిటికీ జీవాన్ని భగవంతుడు అంటే ఆయన కారణోదక సాయి విష్ణు వాటిల్లోకి ప్రవేశపెడతారనమాట. ఎప్పుడైతే వాటిల్లోకి అంటే ఎలా ప్రవేశపెడతారంటే ఆయన చూపు ద్వారానే, దాన్ని గ్లాన్స్ అంటాం ఇంగ్లీష్ లో మనం. ఆ గ్లాన్స్ ఇట్లా ఒకసారి చూస్తామంటాం చూసారా, ఆ చూపు ద్వారా అవన్నిట్లోనూ జీవత్వం వస్తుంది అనమాట. ఆ జీవత్వం వచ్చిన వాటి ద్వారానే బ్రహ్మదేవుడు సృష్టిస్తారు. సో వాటిల్లో ఈ మహత్తత్వం అనేది ఏంటంటే, అది జీవం వచ్చిన తర్వాత దాన్ని మహత్తత్వం అంటారు. ఈ 24 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట వాటిలో. వాటన్నిటి గురించి మళ్ళీ మనం తర్వాత భాగవతం అవి చదువుకుంటున్నప్పుడు చదువుకుందాం, సరేనా? అప్పుడు ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ త్రిగుణాలన్నీ కానీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తి ద్వారా వచ్చేవే అన్నమాట. సో నిన్న త్రిగుణాల గురించి చెప్పుకున్నాము. భగవంతుడు ఏమన్నారు? అహం బీజ ప్రదాత, అంటే మనందరికీ కూడా ఆయన తండ్రి. ఈ భౌతిక ప్రకృతి ఎవరైతే ఉన్నారో ఆవిడ తండ్రి, సరేనా? ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా అంతా కూడా స్త్రీలు అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రకృతి అనేది భగవంతుడితో, అంటే ఆయన భగవంతుడు ఎప్పుడు ట్రాన్స్జెండెంటలే ఉంటారు, ఆయన ఆధ్యాత్మికమే కదా, ఆయనతోటి సంయోగం చెందుతుందో అప్పుడు ఈ గుణాలు కానీ జీవులు కానీ అందరూ వస్తూ ఉంటారు అని చెప్పేసి, ఈ లోకంలో అందరూ వస్తూ ఉంటారు అని చెప్పి నిన్న మనం ఈ 4వ శ్లోకంలో చదువుకున్నాం. సర్వయోనిషు కౌంతేయ, అందరిలోనూ నేను అహం బీజ ప్రదాత అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. సో ఈ భౌతిక ప్రకృతి తర్వాత ఆధ్యాత్మిక ప్రకృతి రెండిట్లోనూ సంయోగం. ప్రకృతి అంటే ఏం లేదు, భగవంతుడి అన్నమాట. ఆధ్యాత్మిక దాంతో సంయోగం జరుగుతుంది. అప్పుడు ఈ లోకం, ఈ భౌతిక ప్రకృతిలో జీవులందరూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎట్లా వరకు అంటే బ్రహ్మలోకం, సత్యలోకం అని కూడా అంటారు అనమాట. సత్యలోకం వరకు కూడా ఇది గోచరిస్తూ ఉంటుంది, అందరూ ఉంటారు అని. అలాగే భగవంతుడు ప్రతి జీవిలో ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుల్లో కూడా పరమాత్మ రూపంలో ఉంటూ ఉంటారని చెప్పి ఈ దీనికంతటికి ఏంటంటే నేనే బీజ ప్రదాతని అని చెప్తున్నారు. ఓకే, సో తర్వాత అయితే ఇంకా అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం 3 గుణాలు ఉన్నాయని చెప్పాం కదా, సత్వ రజ తమో గుణాలు. ఆ తమో గుణాల్లో ఏది గొప్పది, ఏది శ్రేష్టమైనది, ఒక్కొక్క గుణంలోనూ ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, ఏ గుణంలో ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని అనమాట అర్థం. అయితే అర్జునుడికి చెప్తున్నమాట, సత్వ రజో తమో గుణాలు అనేవి 3 గుణాలు. ఆ గుణాలన్నీ ఏంటంటే జీవుడు వచ్చినప్పుడు వాళ్ళ దేహంతో సంపర్కం చెందేటప్పుడు ఈ గుణాలకి జీవుడు బద్ధుడవుతాడు. అదే కదా చెప్పింది, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో జీవుడు, అప్పుడు ఈ గుణాలతోటి సంపర్కం చెందుతాడు. సంపర్కం చెందిన తర్వాత ఈ గుణాలకి బద్ధుడవుతాడు అనమాట. ఓకే, మనం నిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా, ఆకాశం నుండి నీళ్లు, మబ్బుల్లోంచి నీళ్లు పడ్డప్పుడు, వాన పడ్డప్పుడు ఎంత అంటే ప్యూర్ గా ఉంటాయి. అలాగే జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అంత ప్యూర్ గా ఉంటాడు. కానీ ఈ భౌతికంగా ఉన్న ఈ 3 గుణాల వల్ల సంపర్కం చెంది అతను ఏ గుణంలోకి అనేది వస్తూ ఉంటాడు. అయితే సత్వగుణము, ఈ 2 గుణాలు, రజోగుణము తమో గుణం కంటే శ్రేష్టమైందనమాట, అంటే పవిత్రమైందని కూడా అని చెప్తున్నారు. అయితే ఒక్కొక్క గుణంలో వాళ్ళు ఎలా ఉంటారట. ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళట ఏంటంటే
జ్ఞానం చేత బద్ధులై ఉంటారట. మనం బద్ధులు అంటే ఏన్నాం? బంధించబడి అన్నాం. గుణము అంటే తాడు అనుకున్నాం. అయితే ఈ గుణంతో మనం బంధించబడతాం కదా. సత్వగుణంలో ఉన్న వాళ్ళుట సౌఖ్యం చేతను జ్ఞానం చేతను బద్ధులై ఉంటారట. అలాగే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే కోరికలు, ఆకాంక్షలు, వాళ్ళకి అలా డిజైర్స్ అలా ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కోరికలు వస్తూనే ఉంటాయి. దానితోటి అంటే అవి తీర్చుకోవడానికి వాళ్ళు కామ్య కర్మలు చేస్తూ ఉంటారు. ఏవేవో చేస్తూ ఉంటారు కదా, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుందని. అలాగే కామ్య కర్మల్లో వాళ్ళు బద్ధులై ఉంటారట. ఎవరు? రజోగుణంలో వాళ్ళు. సో తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారట అంటే బుద్ధిహీనతతోటి, అంటే కరెక్ట్ మంచి బుద్ధి ఉండదట, సోమరితనంతో ఉంటారట. నిద్ర అనేవి ఎక్కువగా పోతూ ఉంటారట, మందమతుల్లాగా ఉంటూ ఉంటారట. అవి తమో గుణంలో ఉన్న లక్షణాలు అని చెప్తున్నారు. అయితే సత్వగుణం మనిషిని సుఖంతో బంధించి వేస్తుంది. రజోగుణము కామ్యకర్మలతోటి బంధించేస్తుంది. తమో గుణం ఏం చేస్తుందంటే బుద్ధిహీనతని బంధిస్తుంది. ఈ 3 గుణాలు ఏమేం చేస్తున్నాయి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలట? ఒక్కొక్కప్పుడు ఏమవుతుందట, రజో రజోగుణము సత్వగుణము ఏంటంటే రజోగుణము తమో గుణము సత్వగుణాన్ని జయిస్తుందట ఒక్కొక్కప్పుడు ఏమవుతుందట, రజోగుణము సత్వగుణము తమో గుణాన్ని జయిస్తుందట. అర్థమైందా? ఇప్పుడు 3 ఉన్నాయి అనుకోండి, ఏబిసిడి. ఏబి ఏమో సిని ఓడించేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కప్పుడు సిబి ఏమని చేస్తుంది, ఏని ఓడించేస్తుంది. అలాగే ఇంకొకప్పుడు ఏమవుతుంది, బి ఏ కలిపి సిని ఓడిస్తాయి అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణం, ఈ 3 అన్నమాట. 3 ట్రయాంగిల్ లాగా ఒక్కొక్కటి రెండు కలిసి ఒక్కొక్క దాన్ని ఓడిస్తూ ఉంటాయి అని చెప్పేసి. దేనికి దానికి నేనే గొప్ప అన్నట్టుగా పోటీ పడుతూ ఉంటాయట ఈ 3. ఓకే, ఈ 3 ఆధిపత్యం కోసం ఎల్లప్పుడూ పోటీ పడుతూ ఉంటాయట ఈ 3 గుణాలు. అయితే మనందరికీ తెలుసు, మన దేహాన్ని అంటారు నవపురి ద్వారం అంటారు, తెలుసు కదా. అవును మాతాజీ, తెలుసు కదా. అవును. సో 9 గేట్స్ తెలుసా మీకు ఏంటి అని? ఒకవేళ తెలియకపోతే 11th శ్లోకం బుక్ ఉంటే కనుక 11th శ్లోకంలో చూడండి. 2 కళ్ళు, నాలుక, నోరు, రాజకార రంధ్రాలు, వాటినే కదా. అవును. అధ్యాయం ఎన్నవది మాతాజీ? 14వ అధ్యాయంలో 11వ శ్లోకంలో పర్పట్లో ఫస్ట్ లైన్ లోనే ఇచ్చారు ప్రభుపాద. చెప్పారు 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, నోరు, జననావయము, పృష్ఠము, 9 ద్వారాలు కలవు. ఇవి 9 ద్వారాలు అన్నమాట. అంటే ఈ శరీరం ఏంటంటే 9 ద్వారాల ఇది పురము అని అంటారన్నమాట. నవద్వార పురం అని చెప్పి అంటారు. సో ఇవి ఎప్పుడైతే ఏంటిటంటే సత్వగుణం మూలంగా ఇవి ప్రకాశిస్తూ ఉంటాయట. సత్వగుణం వాటి మూలంగా ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అంటే నిజమైంది వినగలుగుతాయి, చేయగలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ రకంగా ఏంటంటే అంతర్గతంగా కూడా వాళ్ళు సత్వగుణంలో ఉన్న వాళ్ళు శుద్ధులవుతారట. అందుకని ఇక్కడ ఇది చెప్పారు. ఇది నిజంగా సత్వగుణం యొక్క నిజమైన స్థితి. సరే, అయితే రజోగుణం వృద్ధి చెందినప్పుడు, అంటే ఇది సత్వగుణం వృద్ధి చెందినప్పుడు ఎట్లా ఉంటుంది, అదే రజోగుణం వృద్ధి చెందినప్పుడు ఏమవుతుందటంటే లోభము, ఇంకా ఏంటంటే కర్మల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారట. ఆ కార్యకర్మలు చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారట. అంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అనుకోండి, దాని గురించి ఎక్కువ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అలాగే సాధ్యం కాని కోరిక, ఆ కోరికని అణుచుకోలేరన్నమాట, అణుచుకోలేకుండా ఉంటారట. ఇంకా తపన పడుతూ ఉంటారట. ఇవి రజోగుణం యొక్క లక్షణాలట. ఓకే, నేను జస్ట్ మామూలుగా పైన అలా చెప్తూ వెళ్తున్నాను, డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా. అర్థమవుతుంది కదా ఒక్కొక్క గుణం యొక్క ఒక్కొక్క లక్షణాలు ఏంటని. అలాగే తమో గుణం పొందినప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే అజ్ఞానంలో ఉంటారట, వాళ్ళు సోమరిపోతుల్లాగా ఉంటారట, బుద్ధిహీనతలో ఉంటారట, మోహం ఎక్కువగా ఉంటుందట. అలాంటి వాళ్ళని చూస్తే కనుక తెలుస్తుంది మనకి వాళ్ళు తమో గుణంలో ఉన్నారని. అయితే ఇక్కడ ఏ గుణంలో మరణించిన వాళ్ళు ఏమవుతారు, ఎక్కడికి వెళ్తారు అనేది నెక్స్ట్ 14, 15, 16 శ్లోకాల్లో ఉంది. సత్వగుణం మీరు తమో గుణంలో మోహంలో ఉంటారన్నారు. మోహం దేంతో ఉంటుంది మాతాజీ? మోహం ఏంటంటే మాతాజీ ఫలానాది కావాలి ఇది అని చెప్పి చేస్తూ ఉంటారు చూసారా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వాళ్ళు ఏంటి అనే విషయాన్ని మర్చిపోతారనమాట. వాళ్ళకి ఏంటంటే ఆ పని చేసే సామర్థ్యం ఉంటుంది,
అన్ని ప్రయత్నాలు ఉంటాయి కానీ ప్రయత్నం చేయడం అనమాట. కానీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది అవి కావాలి ఇవి కావాలి అని. దాన్ని మోహం అంటారు. ఓకే. అది దీనికి మీనింగ్ మోహం అంటే ఏంటని 13వ శ్లోకంలో పర్పట్లో ఇచ్చారు. ఎవరి దగ్గర బుక్ ఉందా? బుక్ ఉన్న వాళ్ళు భాష్యం చదవండి ఒకసారి. ఉంది మాతాజీ. చదవనా? చదవండి, మాతాజీ. భాష్యం చదవండి. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రకాశం. ప్రకాశము లేనప్పుడు జ్ఞానము లోపించును. తమో గుణములోని వ్యక్తి నియమానుసారము కాకుండా తన ఇష్టానుసారము ప్రయోజన శూన్యముగా కర్మ చేయును. కర్మ చేయుటకు కావలసిన సామర్థ్యమును కలిగి ఉన్నప్పటికీ అతడు ఎట్టి ప్రయత్నములను చేయడు. ఇదే మోహము అనబడును. చైతన్యములో కొనసాగుతున్నను క్రియారహితుడుగా ఉండిపోవును. ఇవన్నీ తమో గుణ వ్యక్తి లక్షణములు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, అతనికి చేయగలిగిన శక్తి అన్ని ఉంటాయి, కావాలి అని ఉంటుంది, కానీ అతడు ఎలాంటి ప్రయత్నాలు చేయడు అనమాట. ఈజీగా అన్ని వచ్చేయాలి. ఏంటంటే ఒక ప్లేట్ లోకి వచ్చేసేయాలి. అది తినడానికి కూడా కష్టం అనమాట. ఆకలి వేస్తుంది, తినాలని ఉంటుంది కానీ తినడు, వాళ్ళకి పెట్టాలన్నమాట ఎవరన్నా. దీన్నే మోహం అంటారట. అసలు ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఉంటారు చూసారా, దాన్నే మోహం అంటారని ఇక్కడ ప్రభుపాద మనకి రాశారు ఈ శ్లోకం. దానిలో ఎవరు తమో గుణంలో ఉన్న వాళ్ళు అలా ఉంటారట. ఓకే మాతాజీ, సబిత మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 14th శ్లోకం నుంచి అన్నమాట. సత్వగుణంలో ఉన్న వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? మహర్షులు, మునులు వాళ్ళందరూ ఉన్నారు చూసారా, ఉన్నతమైన లోకాల్లో అక్కడికి వెళ్తారట. అలాగే రజోగుణంలో మరణించిన వాళ్ళు ఏం చేస్తారట? కామ్య కర్మలు చేసే వాళ్ళు లాగా అక్కడ జన్మిస్తారట. ఎవరైతే అక్కడ కామ్య కర్మలు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారో అక్కడ జన్మిస్తారట, అక్కడ వెళ్తారట. తమో గుణంలో ఉన్న వాళ్ళు జంతు రాజ్యానికి వెళ్తారు. అంటే జంతు రాజ్యాలకి వెళ్తారు, కింద లోకాలకి, పాతాళ లోకాలకి, వాటికి వెళ్తారు అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక 3 శ్లోకాల్లో కూడా చెప్పారు మళ్ళీ. అయితే ఇక్కడ ఏంటంటే ఏది ఏమైనా సరే 3 గుణాల్లోకి సత్వగుణం కొంచెం ప్రధానమైనది అని. అయితే దాని తర్వాత కొంచెం ఇది అయినది రజోగుణం అన్నమాట. అది ఏంటవుతుంది రజోగుణంలో? ఒక కర్మ మనం చేయలేదు, చేసిన తర్వాత ఫెయిల్యూర్ ఇవి వస్తాయనుకోండి, అప్పుడు దుఃఖం అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాను. సపోజ్ నాకు పిల్లలు కావాలి, నేను పుత్రకామేష్టి యాగం చేస్తాను, ఇంకెవరో ఏదో చెప్తారు, ఇంకేదో ఎవరైనా చెప్తారు అనుకోండి, చేస్తూనే ఉంటాను అనమాట. ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను కానీ నేను దుఃఖపడుతూ ఉంటాను, ఎందుకంటే కాలేదు కాబట్టి. సో అలాగా. తర్వాత తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎల్లప్పుడూ అజ్ఞానంలో కలిగి ఉంటారట. ఇవి 3 యొక్క గురించి చెప్తున్నారు. సత్వగుణంలో ఉంటే వాళ్ళు నిజమైన జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అయితే ఉంటారు. అయితే రజోగుణంలో ఉన్న వాళ్ళు లోభం ఎక్కువ ఉంటుంది, కావాలి కావాలి అని కోరుకుంటుంది చూసారా, అది. అయితే తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఇందాక మనం చెప్పినట్టుగా బుద్ధిహీనత, అజ్ఞానం, మోహం అవన్నీ ఉంటూ ఉంటాయి. సరే, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఋషులు, మునులు వాళ్ళు ఉన్న లోకాలకు వెళ్తారు. అంటే ఊర్ధ్వ లోకాలకి, పైన లోకాలు ఉంటాయి చూసారా, ఆ లోకాలకు వెళ్తారట. రజోగుణంలో ఉన్న వాళ్ళు భూలోకంలో ఉంటారట. అంటే కామ్య కర్మలు చేసే వాళ్ళు ఉన్న లోకంలో ఉంటారు. అంటే మనం అన్నమాట. మనం ఇది కావాలంటే ఇవి చేస్తాము. కామ్య కర్మలు అంటే అవే కదా, కోరికలు తీరడానికి చేసే కర్మలు. సో ఆ భూలోకంలోనే నివసిస్తూ ఉంటారు. అక్కడికి అంటే ప్రతిసారి అక్కడే జన్మ తీసుకుంటూ ఉంటారు. ఇంకా తమో గుణం అనేది చాలా హేయకరమైనది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట అంటే నరక లోకాలకి వెళ్తూ ఉంటారట. సో ఈ 3 ఏ లోకాలకు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, సరే నువ్వు సత్వగుణంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి, అవన్నీ చెప్పావు కదా, నాకు ఇంకా చెప్పు. నువ్వు ఏంటంటే ఈ గుణాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మన ఈ గుణాలు మనల్ని బంధించి ఉన్నాయి కదా, వీటిల్లోంచి మనం బయటపడాలంటే, ఆ బంధ విముక్తులను కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి 19వ శ్లోకంలో అడుగుతున్నారు అనమాట. ఎవరు అడుగుతున్నారు? అర్జునుడు. అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు అడిగిన దానికి ఈ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయి అని చెప్పి. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ గుణాలని దాటి ఉంటారో, అధిగమించి ఉంటారు చూసారా, వాళ్ళ జనన మరణాలు అనేవి వాళ్ళకి ఉండవు అని. అంటే ఈ జన్మ మృత్యు చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాళ్ళు పడరన్నమాట. ఆ అందులోంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారటంటే మళ్ళీ వాళ్ళు జన్మ లేకుండా అమృతత్వాన్ని పొందుతారు. అంటే భగవంతుని ధామాన్ని పొంది వెళ్తారు. ఆ త్రిగుణాల నుంచి విముక్తుడై వెళ్ళిన వాళ్ళు భగవంతుని యొక్క భక్తియుత సేవ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు, సరే అయితే ఓ ప్రభు నువ్వు చెప్పావు కదా, ఈ గుణాలు వాళ్ళు ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్పే కదా,
ఏ లక్షణాలు వాళ్ళని చూసేటప్పటికి క్లియర్ గా మనకి తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, తమో గుణంలో ఉన్నారా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రకృతితోటి ఈ త్రిగుణాలతోటి ఎలాగా అధిగమించి వెళ్తారు, ఏం చేస్తే వాళ్ళు వెళ్తారు, వాటన్నిటిని నాకు క్లియర్ గా చెప్పు అని అడుగుతున్నాను అనమాట. మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తుందా? ముందు శ్లోకాల్లో మనం ఒకసారి అర్జునుడు ఇట్లాగే అడుగుతారు. స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి, అతని లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతారు. గుర్తుందా మీకు? ముందు చాప్టర్ లో, సెకండ్ చాప్టర్ లోనే కదా. సమాధి స్థితి అంటే ఏంటి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు, ఏం తింటారు, ఎలా చేస్తారు, అవన్నీ అడుగుతారు. సో ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నాడు అనమాట అర్జునుడు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారని. సో భగవంతుడు చెప్తారు 22 నుంచి 25 వరకు అలాంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏమేం చేస్తారు అనేసి చెప్తున్నారు. అయితే ఈ శ్లోకం నా దగ్గర ఇందులో లేదు, 26, 27 ఉన్నాయి. ఈ శ్లోకంలో ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర బుక్ ఉన్న వాళ్ళు చదవండి కొంచెం. ఎన్నో చదవాలి మాతాజీ? 22, 25 చదవమంటారా? 22 నుంచి 25 వరకు శ్రీ భగవాన్ వాచ అని ఉంది కదా, అది ట్రాన్స్లేషన్ చదవండి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపని వాడును, మరియు అవి లేనప్పుడు ఆకాంక్ష గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగాను దివ్యునిగాను నిలుసువాడును, ఆత్మయందే స్థితుడై సుఖదుఖములను ఏకమని భావించడి వాడును, మట్టి ముద్ద, రాయి, బంగారములను సమముగా వీక్షించడి వాడును, ప్రియాప్రియములందు సమముగా వర్తించడి వాడును, నిందాస్తుతులయందు మానవమానములయందు సమత్వమున నిలుచు ధీరుడును, శత్రుమిత్రులను సమముగా చూచువాడును, సర్వములైన భౌతిక కర్మలను విడిచిన వాడును అగు మనుషుడు ప్రకృతి త్రిగుణములను దాటిన వాడిగా చెప్పబడును. ఈ గుణాలన్నిటినీ అధిగమించి పాశ్చిమతి మాతాజీ, ఈ గుణాలన్నిటి ఉన్నవాళ్ళు అంటే ఎవరు ఇట్లా ఉంటారట అంటే, అధిగమించిన వాడు ఎలా ఉంటాడు, ఈ 3 గుణాలని అధిగమించిన వాళ్ళు ఎలా ఉంటారట అంటే, వాళ్ళు ఎలా ఉంటారట, ప్రకాశంతో ఉంటారట, ఆసక్తి ఉండదట, మోహం ఉండదట, ఎవరన్నా ద్వేషించడము అలాంటివి చేయట, ఏదన్నా కావాలి అనేసి ఆకాంక్ష అంటే కోరిక అనేది వాళ్ళకు ఉండదుట. అప్పుడు ఏంటంటే మనం వాళ్ళని చూసినప్పుడు అప్పుడు ఈ త్రిగుణాలు వాళ్ళల్లో పనిచేయట్లేదు అని చెప్పేసి వాటికి అతీతంగా ఉన్నారు అనేది తెలుసుకుంటాంట. ఇంకా ఏంటంటే ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద నిశ్చయంగా ఉంటారట, దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో. మనం అంటాం స్థిరత్వం అంట. ఒక దాని మీద పర్టికులర్ గా ఏదన్నా చదువుతున్నాం అనుకోండి, అది రాకపోతే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం అనమాట. నాకు ఇది చెప్తున్నప్పుడు, ఇందాక చదువుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. గౌరంగ దర్శన్ ప్రభు క్లాస్ లో చెప్తూ ఉంటారు అనమాట. 10th క్యాంటో ఆఫ్ భాగవతం చదువుతున్నప్పుడు 10th క్యాంటోలో 95 ఎన్ని చాప్టర్స్ ఉన్నాయట. అయితే ఒక చాప్టర్ దగ్గరకు వచ్చారట, ఆ చాప్టర్ చదవడం మొదలు పెట్టారట, అర్థం కాలేదట. అది వారం రోజులైనా సరే ఆ చాప్టర్ ఫినిష్ చేయలేకపోతున్నారట, అర్థం కావట్లేదు. అంటే జస్ట్ రీడ్ చేయడం, చదవలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తారట, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళారట, ఆ చాప్టర్ ఫినిష్ చేశారట, మళ్ళీ ఈ చాప్టర్కి వచ్చారట. ఈసారి ఏం చేస్తున్నారట, ఎన్ని శ్లోకాలు అయితే చదువుతున్నారో అవి మాత్రం వదిలిపెట్టి తర్వాతవి చదవడం మొదలుపెట్టారు. అలా ఈ చాప్టర్ వదిలిపెట్టి నెక్స్ట్ చాప్టర్ చదివి, ఆ చాప్టర్ చదివాక మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 శ్లోకాలు 3 శ్లోకాలు చదువుతున్నారట. అలా మొత్తం ఫినిష్ చేసేసారట. చేసిన తర్వాత అప్పుడు వచ్చి చూస్తే ఇలా రోజు చదువుతున్నప్పుడు మొత్తం ఆ చాప్టర్ ఫినిష్ అయింది. సో ఎట్లా అంటే ఒకప్పుడు మనము చదవాలనుకుంటాం కానీ చదవలేకపోతాం. అది ఎందుకు అనేది మనకు తెలీదు. అర్థం కాలేదా అంటే తెలియదు, అర్థం అవుతుందా అంటే అది తెలియదు అనమాట. కానీ దృఢ నిశ్చయం ఏంటంటే మనం ఇది కంప్లీట్ చేయాలి, అట్లీస్ట్ చదవడం అన్నా కంప్లీట్ చేయాలి. అర్థం కానివ్వండి కాకపోనివ్వండి పక్కన పెట్టండి. సో అట్లాగా అన్నమాట. మనం ఇప్పుడు భక్తి చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, స్థిరత్వం అవసరం అన్నమాట. అది మనల్ని కరెక్ట్ గా భగవంతుని ధామానికి ఆయన గురించి చెప్తూ, ఆయన మార్గం, భక్తి మార్గంలో తీసుకెళ్లే వాళ్ళ ద్వారానే మనం భక్తి నేర్చుకుంటాం. చూసారా, నేను ఇక్కడే ఉంటాను, ఒక చోట ఉంటాను అనమాట స్థిరత్వం. అలా ఉంటూ చేస్తూ ఉంటే మనం భక్తి అనేది కరెక్ట్ గా చేయగలుగుతాం. అలాగనమాట, దాన్ని స్థిరత్వం అంట. ఉదాసీనుడు అంటే ఏదేమైనా సరే వాళ్ళు బాధపడడం అట్లా ఏమి ఉండదు అనమాట. వాళ్ళ ఎట్లా ఉంటుందంటే అన్నిటికీ కృష్ణ ఉన్నారు, కృష్ణ చూసుకుంటారు అని చెప్పి. రాక కృష్ణ మారేకి, మారే కృష్ణ రాకేకి అంటారు కదా.
మనం ఎవరినన్నా చంపాలనుకున్నా, మనం రక్షించాలనుకుంటే, కృష్ణ చంపాలనుకుంటే చంపేస్తారు. అలాగే ఎవరినన్నా రక్షించాలనుకోండి, కృష్ణ రక్షించాలనుకుంటే మనం ఏం చేయలేం అనమాట, చంపలేం. కృష్ణ తప్పకుండా రక్షిస్తారు. ఇక్కడ దీనికి రెండిటికి ఒక స్టోరీ ఉంది, మనం చెప్పుకుంటే టైం అయిపోతుంది. నేను లాస్ట్ లో అన్న చెప్తా, లేకపోతే నెక్స్ట్ మండే అన్న చెప్తా. ఎవరైనా గుర్తు పెట్టుకొని నాకు గుర్తు చేయండి. సో ఇట్లాగా అలాగా ఒకసారి మళ్ళీ ఆధ్యాత్మిక చెప్పండి స్థితిలో మాతాజీ. వాళ్ళు నెలకొని రాకే కృష్ణ ఏదో ఏంటి? చెప్పారు, చెప్పండి కృష్ణ మళ్ళీ. రాకే కృష్ణ మారేకి, మారే కృష్ణ రాకేకి. మ్మ్. సరేనా? సో దానికి స్టోరీలు అనే చెప్పాను, రెండు చెప్తాను. సో ఇట్లా ఏంటంటే భగవంతుడు ఏంటంటే మనం ఇలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు అర్థంట. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారట, సుఖ దుఃఖాలని ఒకే రకంగా భావిస్తారట. మట్టి ముద్దని, రాయిని, బంగారాన్ని కూడా ఒకేలాగా చూస్తారట. మీకు బంగారం అనేటప్పటికి ఎవరన్నా గుర్తొచ్చారా? మన ఆచార్యులు గుర్తొచ్చారా? సనాతన్ గోస్వామి. పారస్మణి చైతన్య మహాప్రభు పారస్మణి అండి. సనాతన్ గోస్వామి. ఆ పారస్మణి తీసి ఇస్తే, ఇది నాకు ఇచ్చారు, ఇంత అపూర్వమైన మణి ఇచ్చారంటే దీనికి ఇంతకంటే చాలా గొప్పదైంది ఆయన దగ్గర ఉంది అని చెప్పేసేసి ఇది పక్కన పారేసేసి వెళ్తారనమాట. అది తీసుకుని ఆయన చెత్తబుట్టలో పడేసి ఉంటుంటే అందులోంచి తీసిస్తారట. సో అట్లాగా ఉంటారనమాట భగవంతుని యొక్క భక్తులు అనే వాళ్ళు, అలా ఉంటారు. సో అలాగా వాళ్ళకి బంగారమైన, రాయి అయినా సేమ్ అన్నమాట. వాళ్ళకి బంగారం కదా దాచిపెట్టుకోవాలని, రాయి కదా అవతల పారేయాలని అట్లా ఏమి ఉండదు అనమాట. అలాగే ఒక ఒక అతను చెప్పులు కుట్టే అతను ఉంటాడు కదా, అతనికి సాలిగ్రామం దొరుకుతుంది. గుర్తుందా మాతాజీ? సాలిగ్రామం దొరికితే వాళ్ళు రాయి ఇట్లా చేస్తూ ఉంటారు కదా, అలా పెట్టుకుని ఉన్నట్ట. ఇది అతనికి తెలీదు, ఎందుకంటే అజ్ఞానుడు. అతనికి సాలిగ్రామం అంటే ఏంటి తెలీదు, అది ఎలా ఉంటుందో తెలీదు, రాయి అంటే ఎలా ఉంటుంది. అది అలా పెట్టుకుని ఉంటే అది సాలిగ్రామం రా బాబు అని చెప్పేసి తీసుకొని వస్తారనమాట ఆచార్యులు. సో ఇట్లా ఏంటంటే ఈ భక్తిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మట్టి, బంగారము, రాయి అన్నిటిని ఒకే దృష్టితోటి చూస్తూ ఉంటారట. అలాగే ప్రియాలు అంటే నాకు వీళ్ళంటే ఇష్టము, వాళ్ళంటే ఇష్టం లేదు అనేది ఉండదు. అలాగే నిందాస్తుతులు, మాన అవమానాలు అన్నిట్లోనూ సమంగా ఉంటారనమాట. రెండు ఒకేలాగా చూస్తూ ఉంటారు. అలాగే శత్రువుల్ని, మిత్రుల్ని కూడా సమానంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే భౌతిక కర్మలన్నీ విడిచిపెట్టివి వాళ్ళు ఈ త్రిగుణాలని అధిగమించి ఉంటారట. అంటే ఆ త్రిగుణాలకి అతీతంగా ఉంటారట. అలాంటి వాళ్ళు ఎవరు అధిగమించిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పారు మనకి. 20 నుంచి 25వ శ్లోకం అన్నమాట. వీటన్నిటిలో ఇవే చెప్పున్నారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తూ మనం ఇవాళ 26th శ్లోకం చదువుకుందాము ఇవాళ చాప్టర్ లో. ఇప్పటి వరకు అర్థమైందా? గుణాల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎస్ మాతాజీ. కానీ మరి వీటి నుంచి మనం ఎలా బయటపడాలి మాతాజీ? వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? బయటపడాలి అంటే అదే చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ 2 శ్లోకాల్లో వస్తుంది. అదే అడుగుతున్నాడు అర్జునుడు. గుణం అంటే బద్ధకమా మాతాజీ? ఏంటి మాతాజీ? గుణం అంటే కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది. బద్ధకం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. రజోగుణం అంటే కొంచెం తామసం, అంటే కొంచెం కోరిక చేయాలని అగ్రెసివ్ గా వెళ్ళిపోతారా? అగ్రెసివ్ గా వెళ్తూ ఉంటుంది. అవును. తమో గుణం, సత్వగుణం అంటే సత్వగుణం అంటే మామూలుగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. నెమ్మదిగా. సో ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళ లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాటిని అధిగమించాలి. అలాంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పారు కదా, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళుగా కావాలి అంటే ఈ తమో గుణము, రజోగుణము, సత్వగుణము ఈ గుణాలని అధిగమించాలి అంటే ఏం చెయ్యాలి? ఇందాక అడిగారు కదా క్వశ్చన్, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అధిగమించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు వచ్చి ఎలా అధిగమిస్తారు అని అంటే చెప్తున్నాను. దీనికి ఆన్సర్ చెప్తాను అనమాట. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. చదవండి. చదవండి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ.
చదవండి, లైన్ గా ఒక్కొక్కరు చదవండి. హరే కృష్ణ. ఉమ్. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమితైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ. చదవండి. వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణామితి చైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ. సూపర్. మాం నెక్స్ట్. త్రయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. నెక్స్ట్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చదవండి. చదవండి మాతాజీ. చదవండి. చదవండి మాతాజీ, మీరు చదివాక నేను చదువుతాను. ఓకే మాతాజీ, సరే. హరే కృష్ణ. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంతో యాక్చువల్ ఏంటంటే, ఒక నిమిషం మాతాజీ అన్నకు మనం యో పక్కన ఏం చేయాలంటే, ఇక్కడ ఆ అంటాను చూసారా, ఒక లెటర్ ఇట్లా వస్తుంది, ఇలా ఇది వచ్చి, అయితే ఏంటంటే మాంచయ అవ్యభిచారేణ అంటారు. ఒక ఆ వచ్చేటప్పటికి దీనికి మీనింగే మారిపోతుంది. అవ్యభిచారేణ అంటే ఏంటంటే నిశ్చలమైన మనస్సుతోటి మనం ఉండడం అన్నమాట. దాన్ని అంటారు. వ్యభిచారేణ అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి మాంచయ అవ్యభిచారేణ అని చదవండి. చదవండి మాతాజీ లాస్ట్ కి. మాంచయో అవ్యభిచారేణ లేకపోతే మాంచయ అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. ఇక్కడ ఒక లెటర్ ఉంటుంది, అది లేదు ఇందులో ప్రింట్ చేసినప్పుడు, అందుకని అలా చదవాల్సి వస్తుంది. యో తర్వాత ఆ అని పెట్టాలి. మనం అది ఉంటుంది, ఇలా వస్తుంది కదా, దాన్ని ఆ అని చదవాలి. मटर का कचौड़ी बनाई थी, मटर అలాగే. होता है ना, मालूम मालूम। हाँ, बस 4 ठो दी, इसलिए गुस्सा नहीं करना। ऐसा नहीं, इसमें लहसुन प्याज नहीं है ना? नहीं, लहसुन प्याज नहीं है। थैंक यू ठीक सो है ना? मच। हाँ, अभी बनाया మాతాజీ మాతాజీ भगवान को रख మాతాజీ सकते ना? भगवान को लेकिन सबको खा पी लिया तो झूठा हो गया, हाँ, नहीं, नहीं, अच्छा नहीं, नहीं लगता। ఓకే. మాట్లాడేటప్పుడు మ్యూట్ లో ఉన్నారో లేదో చూసుకోండి, రికార్డ్ అయిపోతాయి అన్ని. చదవండి నెక్స్ట్. నేను చదివిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సబిత మాంచయ మాతాజీ అవ్యభి ఒక్క నిమిషం. సబిత మాతాజీ చదువుతున్నారు, ఆవిడ చాలా తక్కువగా వినిపిస్తుంది వాయిస్. చదవండి మాతాజీ. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఇందాక చదువుతున్నారు, చదవండి. మాంచయ అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సూపర్. ఇంకా హరే కృష్ణ మాతాజీ. చదవండి. మాంచయో అవిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమీతైత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ. నెక్స్ట్. అంతేనా? ఇంకెవరు చదవరా? సరే, ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ, నేను ట్రాన్స్లేషన్ చదవను. సారీ మాతాజీ. అనువాదం. హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీను కృష్ణ కుమారి చదవలేదా? ఇద్దరు కృష్ణకుమారి మాతాజీ చదివేశారు ఫస్టే. లలిత మాతాజీ కూడా చదివారు. హరే కృష్ణ చదవమంటారా మాతాజీ? చదవండి, ఇంకా పర్పట్ ఉంది కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవచ్చు. చదవండి, ఎవరైనా ఒకళ్ళు చదవండి, ఎవరో ఒకళ్ళు చదవండి. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులు ఎందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ ఎందు నిమగ్నుడై నిండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావ స్థితిని పొందును. హరే కృష్ణ. చదవమంటారా భాష్యం? ఉండండి మాస్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ పరిస్థితిలో అయినా సరే ఇదే అవ్యభిచారేణ అంటే నిశ్చలంగా దేని మీద ఉండాలి, మనది సంపూర్ణమైన భగవంతుని యొక్క భక్తియుత సేవలో మనం నిమగ్నమై ఉండాలట. అలా నిమగ్నమై ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో
సత్వరజు తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమిస్తాము, వాటిని దాటగలుగుతాము అని చెప్తారు. అలా దాటినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అంటేనో బ్రహ్మభూత స్థితికి వెళ్తాం అన్నమాట. సరేనా అరుణకుమారి మాతాజీ, దొరికిందా ఆన్సర్ మీకు? ఇందాక ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు కదా, 3 గుణాల్లోంచి బయటపడాలి అంటే ఇది చెయ్యాలి. నిశ్చలంగా సంపూర్ణమైన భక్తితోటి భగవంతునికి సేవ చెయ్యాలన్నమాట. ఆ సేవలోనే మనం నిమగ్నమై ఉండాలి. అలా చేసినప్పుడు నేనే అడిగాను మాతాజీ. మీరేనా? ఓకే. సో దీని నుంచి బయటపడి బ్రహ్మభూత స్థితికి మనం వస్తామన్నమాట. సో ఇవంటి ఏంటి అనేసి చెప్తున్నారు. ఇంకెవరన్నా చదువుతారా? కొంచెం నేను చదివి అప్పుడు మీకు సగం మీరు చదివి సగం హరే వాళ్ళకి కృష్ణ ఇవ్వండి. మాతాజీ, ఒక డౌట్. గుణాతీత స్థితిని పొందుటకు మాతాజీ గుణాతీతిని పొందుటకు ఆపమంటారా మాతాజీ? ఎవరన్నా మాట్లాడారు? మాతాజీ సబిత మాతాజీ ఏదో అడుగుతున్నారు, అడగండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అయితే ఇప్పుడు సత్వగుణం పైన కదా మనము సత్వగుణం పైన ఉండేది బ్రహ్మభూత స్థితి. ఇవి మూడింటిని దాటితే దానికి వెళ్తాం. ఇప్పుడు మనకి ఏంటంటే కన్ఫర్మ్డ్ గా లేదు, మనం ఏదో సత్వగుణంలోకి వచ్చామా అంటే మళ్ళీ రజోగుణానికి తమో గుణానికి వచ్చేస్తామా అని ఇదేం లేదు. అంటే రాము అనేది ఏం లేదు కంపల్సరిగా. అందుకనే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సత్వగుణంలోనూ రజగుణంలోనూ ఉంటుంటే ఒక్కొక్కప్పుడు తమో గుణం వచ్చేస్తుంట. సత్వగుణము తమో గుణము అంటే అది రజగుణాన్ని అధిగమిస్తుందని, అలా 3 ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. సరేనా? పోటీ పడుతూ ఉంటాయి. అలాంటి ఈ 3 గుణాలని దాటితేనే మనము బ్రహ్మభూత స్థితికి చేరుతాం అనమాట. ఈ 3 పైన ఉన్నది బ్రహ్మభూత స్థితి. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ గుణాలన్నీ ఇందాక చెప్పారు చూసారా, లక్షణాలన్నీ ఉన్నాయి, అవన్నీ మనలో కనిపిస్తాయి. అప్పుడు ఇవి 3 అధిగమించగలుగుతాం. అలా చెయ్యాలంటే ఏం చేయాలి అంటే భగవంతుడికి సంపూర్ణమైన భక్తి చేయాలి. నిశ్చలమైన భక్తి అంటాను మనం ఇప్పుడు నేను అక్కడ చేశాను కదా, ఇవాళ చేశాను రేపు చేయను అట్లా కాదనమాట. ఎల్లప్పుడూ మనం చేస్తూనే ఉండాలి. భగవంతుడికి భక్తియుత సేవ చేయాలి. భక్తి అనేది ఇంపార్టెంట్, భక్తి ప్రేమ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అది చెయ్యాలి. ఓకే. శుద్ధ సత్వ గుణము అన్న ఇప్పుడు బ్రహ్మభూయ స్థితి అన్న బ్రహ్మభూత స్థితి అన్న రెండు ఒకటే. రెండు ఒకటే. థ్యాంక్ యూ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గుణాతీత స్థితిని పొందుటకు సాధనమేమిటి అని అర్జునుడు అడిగిన తృతీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. ఇదివరకే వివరింపబడినట్లు భౌతిక జగత్తు భౌతిక ప్రకృతి ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది. కనుక మానవుడు ప్రకృతి త్రిగుణముల కార్యకలాపములచే కలతనొందరాదు. తన చైతన్యమును అట్టి కర్మలలో నెలకొల్పుటకు బదులు దానిని శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలెను. శ్రీకృష్ణునికి సంబంధించిన కర్మలే భక్తి యోగముగా తెలియబడుచున్నది. అనగా నిరంతరము శ్రీకృష్ణుని కొరకు కర్మ చేయుట. ఇట్టి భక్తి యోగమునందు శ్రీకృష్ణుని సేవ మాత్రమే కాకుండా అతని స్వరూపాంశ విస్తరణములైనట్టి రామ నారాయణాది రూపముల సేవ కూడా ఇమిడి ఉన్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాకములైన స్వాంశ రూపములను కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ రూపములకైనను లేక అతని స్వరూపాంశ విస్తరణముల సేవ ఎందుైనను నెలకొనినచో మానవుడు గుణాతీత స్థితి యందు స్థితుడైనట్లుగానే పరిగణింపబడును. శ్రీకృష్ణుని సమస్త స్వాంశ రూపములు సచిదానందములనియు మనమందరము గ్రహింపవలెను. దేవాది దేవుని అట్టి సచిదానందమయ రూపములన్నీ శక్తిమంతులు, సర్వజ్ఞాన సహితములు మరియు సకల దివ్య గుణములతో కూడి ఉండని. కనుక మానవుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుని సేవయందు లేదా ఆ భగవాను స్వరూపాంశ విస్తరణ రూపముల సేవయందు అచంచలమైన దృఢ నిశ్చయముతో నెలకొనినచో దాటశక్యము కాని ఈ ప్రకృతి త్రిగుణములను కూడా అతడు సులభముగా దాటగలుగు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి, భగవంతుని యొక్క రూపాలు ఉన్నాయి, స్వాంశ రూపం అవన్నీ ఉన్నాయి తెలుసు కదా మనకి. చూపించాను కదా చార్ట్. ఫస్ట్ కృష్ణ ఉంటారు, అక్కడి నుంచి బలరాముడు వస్తాడు, బలరాముడి నుంచి మిగతా రూపాలన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ చతుర్వ్యూహ, సెకండ్ చతుర్వ్యూహ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అలాగే భగవంతుడి ఏంటంటే కృష్ణుడి యొక్క సేవ మాత్రమే అన్నమాట.
ఆ సేవ ఎట్లా ఉండాలి అంటే ప్రేమతోటి భక్తితోటి మనం చేస్తూ ఉండాలి. అది ఏ రూపమైనా సరే అలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక ఈ ప్రకృతిలో ఉన్న ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కట్టుపడి ఉండముట. అలా ఉండకుండా దానికి పై స్థాయికి వెళ్తాము అనేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలని. ఏంటంటే భగవంతుని యొక్క రూపము సచ్చిదానంద స్వరూపం కృష్ణుడు. సో ఆ కృష్ణ స్వరూపాన్ని మనం పూజిస్తూ ఉంటే గనక ఈ గుణాస్థితి నుండి మనం పొందుతాము, పైకి వస్తాం. సరే, ఒకలా అలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం అంటే భగవంతునికి సేవ చేసి ఆయన ప్రేమకి ఇది చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్తాం. అంటే ఏంటంటే ఈ జన్మ మృత్యు ఇది ఏదైతే ఉందో జన్మ మృత్యు చక్రం ఏదైతే ఉందో అంటే జనన మరణ చక్రం అంటాం చూసారా, ఈ చక్రంలో మళ్ళీ పడి మనం భూమి మీదకి రాము అనేసి చెప్తున్నాం. సరేనా? నెక్స్ట్ ఇందాక ఎవరో చదువుతామన్నారు, చదవండి. కనుక మానవుడు ఇక్కడి నుంచి ఈ విషయం సులభంగా దాటగలను. ఈ విషయం 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఇదివరకే వివరించబడింది. శ్రీకృష్ణుని శరణు వేడిన వ్యక్తి వెంటనే భౌతిక ప్రకృతి గుణ ప్రభావములను అధిగమించగలడు. కృష్ణ చైతన్యంలో లేదా భక్తియుత సేవలు నెలకొనుట అనగా శ్రీకృష్ణునితో గుణైక్యము పొందుట అని భావం. శ్రీకృష్ణుడు తన స్వభావమును సచ్చిదానందమయమని తెలిపారు. బంగారు కణములు కూడా బంగారపు ధనిలోని భాగములైనట్లే జీవులందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశలే. ఈ విధంగా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణునితో గుణైక్యమై పొందరు. కానీ వారిరువురు నడుమ వ్యక్తిత్వము భేదం అనేది శాశ్వతంగా కొనసాగుతూనే ఉంది. లేనిచో వారి నడుమ భక్తి యోగ అను ప్రశ్నయే ఉదయించదు. భక్తి యోగంలో భగవానునకు మరియు భక్తునకు నడుమ ప్రేమ వినిమయ కార్యములనేవి శాశ్వతంగా కొనసాగుతుంది. కనుకనే భక్తి యోగంలో భగవానుడు మరియు భక్తులలో వారి భిన్న వ్యక్తిత్వములు శాశ్వతంగా కొనసాగు. లేనిచో భక్తి యోగం అను పదమునకు అర్థమే ఉండదు. భగవానునితో గుణైక్యము పొందనిదే ఒకరు దేవాది దేవుని సేవించలేడు. ఎవరైనాను రాజుకు అంతరంగిక సేవకుడు కావాలనినచో దానికి కావలసిన యోగ్యతలను సాధింపవలసి ఉంది. ఈ విషయము తెలిసినదే. అట్లు బ్రహ్మభావన స్థితిని పొందుటయే లేక భౌతిక సంపర్కం నుండి విడువడుటయే శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు కావలసిన యోగ్యత. ఈ విషయంలో బ్రహ్మైవ సన్ బ్రహ్మ పేష్యతి అని బృహదారణ్య ఉపనిషత్ 4.4.6లో చెప్పబడింది. బ్రహ్మం అగుట చేతనే ఎవరైనాను పరబ్రహ్మను పొందగలుగుదరని దీని అర్థం. ప్రతి ఒక్కరును పరబ్రహ్మముతో అర్థం. అట్టి పరబ్రహ్మ ప్రాప్తిచే ఎవరు వ్యక్తిగత జీవులుగా తమ శాశ్వత జీవన స్వరూపము కోల్పోదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మనం భగవంతుడితోటి ఐక్యం కావాలి, అది చేయాలంటే అంటే ఆ స్థితికి రావాలంటే ఇప్పుడు చెప్తున్నారు ఒక బంగారు గని ఉంది, ఆ బంగారు గని ఉంది, దానికిను ఇప్పుడు మనం గాజులు చెవులకి ఇవి ప్రథమెల్లో ఇవి బంగారం వేసుకుంటాం. దీనికి దానికి డిఫరెన్స్ లేదు, కాకపోతే అది గని అన్నమాట. దానిలోంచి తీసుకొని మనం చేయించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మనందరం కూడా ఎట్లాంటి అంటే భగవంతునిలో పార్ట్ అన్నమాట. సో అలాగా భగవంతుని యొక్క అంశలం ఆ గనిలోంచి ఎలా అయితే మనం కొంచెం తీసుకొని మనం మొత్తం పెట్టుకోలేం కదా, ఒకటి కానీ పెట్టలేం. అందుకని చిన్నగా కొంచెం 1 గ్రాము 2 గ్రాములు తీసుకొని మనం చేయించుకొని పెట్టుకుంటాం కదా. అలాగే భగవంతునిలో అంశాలంట మనం అందరం. ఇలాగ మనం ఉన్నప్పుడు ఏంటంటే జీవుడు ఏం చేయాలి, ఆయన ద్వారా వచ్చాడు కాబట్టి ఆయన స్థితిలో అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనం ఆయన గుణాలని కలిగి ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మిక స్థితిలో ఉండి భగవంతుణ్ణి మనం భక్తి యోగా ద్వారా మనం సేవించుకుంటున్నప్పుడు ఆయన గుణాలని కలిగి ఉంటాట. ఆ రకంగా వీళ్ళిద్దరి మధ్య శాశ్వతంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది ఎల్లప్పుడూ అలా కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. దాని మధ్యలో ఏమి డిఫరెన్స్ అనేది లేదని. సో ఇక్కడ అసలు భక్తి యోగా అంటే ప్రశ్న అంటే ఏంటి అనేది క్వశ్చన్ ఏమన్నా అడిగితే గనక ఇది అన్నమాట. భగవంతునికి
మనము జీవులము ఆయనకి సేవ చేయడం అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమతోటి భక్తితోటి మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చూసారా, అది ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తుండే ఉంటాను మన పిల్లలకి మనం ఎలా సేవ చేస్తూ ఉంటాం, దాంతో వాళ్ళకి ప్రేమ వస్తుందని కదా, మనకి మన పిల్లలంటే ఇష్టం కాబట్టి మనం సేవ చేస్తాం. సో అట్లాగా వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ సంబంధాన్ని గురించి ఇక్కడ చెప్తారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే భక్తులు భగవంతుడి మధ్య సెపరేషన్ ఏమీ ఉండదు, వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది, అది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇదే భక్తి యోగా అనే పదానికి అర్థం అంటే కూడా ఇదే అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ అనేది చేస్తూ ఉంటామో ఈ గుణాల నుంచి దాటి వస్తూ ఉంటాం అన్నమాట. స్లోగా దాటి వస్తామో అప్పుడు ఆ యోగ్యతని ఆయనకి సేవ చేసుకొని ఆయన యొక్క ప్రేమని పొందే యోగ్యతని కూడా పొందుతాంట. ఈ రకంగా భౌతిక సంపర్కం అంటే వీటి నుంచి మనం విడిపడిపోయి భగవంతుడిని సేవించుకుంటూ ఉంటాము అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పాం చూసారా, బ్రహ్మభూత అని చెప్పేసి బ్రహ్మం అంటమాట. ఎప్పుడైతే దీన్ని ఈ సత్వగుణం నుంచి మనం పైకి వెళ్తామో ఈ లక్షణాలన్నీ వస్తాయి, అప్పుడు మనం పైకి వెళ్తామో అప్పుడు బ్రహ్మం అంటాం చూసారా. ఆ బ్రహ్మం అంటే ఏం లేదు, పరబ్రహ్మని చేరుకోవడం అన్నమాట, ఆయనని పొందుతాము అని అర్థము అని. సో అలాగ చేసినప్పుడు ఏంటంటే పరబ్రహ్మంలో మనం కూడా ఐక్యం అవుతాము, అందుకంటే అందుకనే చెప్తున్నారు భగవంతుడు, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ బ్రహ్మభూత స్థితికి వచ్చి నా దగ్గరికి వస్తారో అప్పుడు వాళ్ళు నా గుణాలతోటి నాకు కలిగిన గుణాలతోటి కలిగి ఉంటారు అని చెప్తున్నారు. సో అట్లాగే ఏంటంటే ప్రతి జీవి అలాగా వాళ్ళు మన జీవం స్వరూపం ఏంటి, నిజ స్వరూపం ఏంటి, భగవంతుని యొక్క సేవకులుగా ఉండడం. కాబట్టి దాన్ని మనం కోల్పోకుండా మనం ఎల్లప్పుడూ భగవంతుడికి సేవ చేయాలి అనేసి చెప్తున్నాం. ఇదే భక్తి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చేస్తే గనక మనం ఎంత అంట. సో అలా చేస్తున్నప్పుడు ఇంకా ఏం చేస్తారు, అలా అయినప్పుడు ఏం చేస్తారు, ఈ బ్రహ్మభూత స్థితికి వచ్చాము, భక్తి యోగా చేస్తున్నాము, భక్తి యోగా అంటే ఏంటి తెలుసుకున్నాము, దాని ద్వారా భగవంతుడితోటి సంబంధం అన్ని ఏం తెలుసుకున్నాం, అవంతా ఏంటి ఏమవుతుంది అనేది లాస్ట్ లో చెప్తున్నారు అనమాట. ఇది బ్రాహ్మణో కాదు, బ్రహ్మణో. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇది బ్రాహ్మణ అని చదవకండి, బ్రహ్మణో హి అని చదవండి. హరే కృష్ణ. చదవండి. బ్రహ్మణో ప్రతిష్ఠాః, బ్రహ్మనే కదా మాతాజీ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైక్యానికస్య చ. చదవండి నెక్స్ట్. బ్రహ్మణో ప్రతిష్ఠాః అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖైకైకాంతికస్య చ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మణో హి ప్రతిష్ఠా అహమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ.
బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతికస్య చ. చదువుతారు ఇంకెవరైనా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. బ్రాహ్మణి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. లలిత మాతాజీ మీరు చదువుతున్నారా? హ్యాండ్ రేస్ చేశారు కానీ నేను చూడట్లేదు. చదివారా మీరు? మాతాజీ చదివారు అనుకుంటా, హ్యాండ్ అట్లనే రేస్ చేసి ఉంది. అవునా? కరెక్టే. చదివిన హరే కృష్ణ మాతాజీ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహమమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. హరే కృష్ణ. ఇంకెవరన్నా? మాతాజీ నేను చదవనా? చదవండి. బ్రహ్మణో హి ప్రతిష్ఠా అహమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే, ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా ఒకళ్ళు. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. అమృతము అనశ్వరము శాశ్వతము పరచితమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవండి ఇక్కడిది. తెలుగులో ఎవరు చదువుతలేరు, హిందీలో చదువుతా మాతాజీ. తెలుగులో చదవరా ఎవరు? ఇందాక కాంపిటీషన్ వచ్చేసారు. అమరమును అన్వస్వరమును శాశ్వతమును పరమానందమునకు సహజ స్థితియను అగు నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారమునై ఉన్నాను. సూపర్. సో ఇక్కడ ఏంటంటే అమరం అన్నమాట. అమరం అంటే ఎప్పుడు అట్లాగే ఉంటుందని, అనశ్వరము అంటే నాశనం లేనిదని, శాశ్వతంగా ఉంటుందట, శాశ్వతంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే పరమానందాన్ని కలిగిస్తుందట. ఆ సహజ స్థితి అంటున్నాను చూసారా, ఇందాక మనం ఏమన్నాం, బ్రహ్మభూత స్థితి అన్నాను చూసారా, ఆ స్థితి అట్లా ఉంటుందట. అమరము, అనశ్వరము, శాశ్వతము, పరమానందంట ఆ స్థితి ఉన్నది. అయితే ఆ స్థితికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నిరాకార బ్రహ్మానికి కూడా నేనే మూలాధారం, ఆ బ్రహ్మానికి కూడా నేనే మూలాధారము అని చెప్తున్నారు అనమాట. మనకి తెలుసు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మభూత స్థితికి వస్తారు. అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఆ బ్రహ్మభూత స్థితిలో ఉన్న ఆ బ్రహ్మం కూడా నా నుండి వస్తుంది. అదేంటి ఆ ఎఫల్జెన్స్ ఏంటి? భగవంతుని యొక్క స్వయంగా కాంతే కదా. సో అలాగన్నమాట. అది కూడా నేనే, దానికి మూలాధారం కూడా నేనే అయి ఉన్నాను అని చెప్తున్నాను. సో మనం ఎప్పుడైనా సరే ఇది చేస్తూ అంటే ఈ త్రిగుణాలని దాటి ఉన్నప్పుడు బ్రహ్మభూత స్థితికి వెళ్తామని, ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం భగవంతునికి సేవ చేయాలని చెప్తున్నారు అన్నమాట. సో దీనికి ట్రాన్స్లేషన్ భాష్యం పర్ఫెక్ట్ ఎవరన్నా చదవండి. వీలైతే మీరు ఫాస్ట్ గా చదివితే ఫినిష్ చేసేసుకుందాం ఒక 10-15 నిమిషాలు. నెక్స్ట్ వీక్ చదువుతాం. అమృతత్వము, అనశ్వరత్వము, శాశ్వతము, పరమసుఖము అను వాటితో కూడి ఉండుటయే బ్రహ్మము యొక్క సహజ స్థితి. అట్టి బ్రహ్మానుభూతి ఆధ్యాత్మికానుభూతికి ఆరంభ దశ. పరమాత్మానుభూతి అనేది ఆధ్యాత్మికానుభూతికి రెండవ దశగా తెలియబడును. ఇక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వపు చరమానుభూతి కనుకనే పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము పరమ పురుషునిలోనే ఉండును. భౌతిక ప్రకృతి పరమ పురుషుని న్యూన్య శక్తి వ్యక్తీకరణమని 7వ అధ్యాయములో వివరించబడను. న్యూన్యమైన భౌతిక ప్రకృతిలో ఉన్న ప్రకృతికి సంబంధించిన అంశాలైన జీవులను భగవాను బీజ రూపంలో ఉంచును. అదే భౌతిక ప్రకృతిలో జరగడి ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో భౌతిక జీవన స్థితి నుండి తనను తాము ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మభ్రావణ స్థితికి చేరుకోను. జీవితంలో ఈ బ్రహ్మానుభూతిని పొందుటే ఆత్మానుభూతిలో తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడై ఉండునే కానీ నిజమునకు బ్రహ్మానుభూతిలో పరిపూర్ణత్వమును సాధించలేడు. అతడు వాంఛించినతో బ్రహ్మానుభూతిలో కొనసాగుతూ క్రమముగా
పరమాత్మానుభూతిని, ఆపై దేవాని దేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవాన్ని పొందవచ్చును. దీనికి వైదిక గ్రంథములు అనేక ఉదాహరణలు కలవు. సనక సనందాది 4 కుమారులు తొలుత పరతత్వపు నిరాకార బ్రహ్మ భావనంలోని స్థితిని కలిగి క్రమముగా భక్తియుక్త సేవా స్థితికి చేరుకొనిది. ఆ విధముగా నిరాకార బ్రహ్మ భావనకు అతీతముగా తమను తాము ఉద్ధరించుకొని వ్యక్తి పతనము చెందు అవకాశము ఉండును. కనుకనే నిరాకార బ్రహ్మ స్థితికి చేరిన మానవుడు పరమ పురుషుని గూర్చి తెలుసుకొనచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్ భాగవతము 10.2.32లో చెప్పబడును. కనుకనే బ్రహ్మభావమునకు ఉద్ధరింపబడినను మానవుడు శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవలో నెలకొన జాలలేకపోయినచో పతనము చెందుటకు అవకాశం ఉండును. ఈ విషయము తైత్తిరీయోపనిషత్తు 2.7.1లో రసోవైస రసం హేవ్యాయం లబ్ధ్వానంది భవతి. దేవాది దేవుడు ఆనంద నిధి అయిన శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నప్పుడు ఒకరు వాస్తవముగా దివ్యానందమును పొందును అని చెప్పబడను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతడిని సమీపించినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యముల వినిమయము జరుగును. రాజుగారి సేవకుడు దాదాపు రాజుతో సమానమైన భోగములను అనుభవించును. అట్లే శాశ్వతము, అనైశ్వర్యము, ఆనందము, నిత్య జీవితము భక్తియుక్త సేవను కూడి ఉండును. కనుకనే బ్రహ్మానుభూతి అనగా శాశ్వతత్వము లేక అనైశ్వర్యమైన ఆనందము భక్తియుక్తలో సేవలో చేరి ఉండును. భక్తియుక్త సేవలో నెలకొని ఉండువాడు దానిని అదివరకే సాధించి ఉండును. జీవుడు స్వభావరీత్యా బ్రహ్మమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మనకి 3 తెలుసు కదా భగవంతుని ఎలా బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. ఈ బ్రహ్మంలో ఉన్నప్పుడు కూడా ఎఫల్జెన్స్ కాదు, భగవంతుణ్ణి మనం పూజించాలన్నమాట. భగవంతుడి రూపాన్ని మనం చేస్తూ ఆయనని ధ్యానం చేస్తూ ఆయన భక్తియుత సేవ చేయాలి. అలా చేసినప్పుడే మనము భక్తి సేవ దానితోటి ముందుకు మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్తారు. లేకపోతే గనక వేస్ట్ అని, అంటే అలా చేయకపోతే కనుక మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నట్టు లెక్క అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం చెప్తారు. 10.2.32లో చెప్పారట. ఒకవేళ అది తెలుసుకోలేకుండా మనం పరబ్రహ్మ అంటే బ్రహ్మంలోనే ఉన్నాం అనుకోండి, భగవంతుడిని తెలుసుకోకుండా దాన్ని వేస్ట్ అని చెప్తున్నారు. అది అజ్ఞానంతోటే లెక్క. తర్వాత ఏం చేస్తాం, పరమాత్ముని తెలుసుకొని తర్వాత భగవంతుడిని స్వయంగా తెలుసుకోగలుగుతాం. ఈ 3. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ కూడా మనం ఈ 3 దశలు ఏవేవైతే ఉన్నాయో బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి, ఈ 3 కూడా మనం ముందులో తెలుసుకొని ఉన్నాము అని చెప్తున్నాం. కాబట్టి ఏంటంటే భగవంతుడు జీవులకి బీజ రూపంలో మనం ఉంచి ఉన్నారు ఈ భౌతిక ప్రకృతిలో అని. కాబట్టే మనం అందరం కూడా భగవంతునిలో అంశలమైన ఉన్నాము. కాబట్టి ఈ అంశలమైనందుకు మనం భగవంతునికి సేవ చేయాలి అని చెప్తున్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సనక సనందాదులు తెలుసు కదా. సనక సనందాదులు చతుష్కుమారులు అంటాం మనం. ఆ చతుష్కుమారులు కూడా ఫస్ట్ ఏంటంటే నిరాకార బ్రహ్మం దానిలోనే ఉండి ఉన్నారనమాట. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు ఆ ద్వారాలు అంటే భగవంతుని దర్శనం చేసుకోవాలంటే 7 ద్వారాలు ఉంటాయన్నమాట. 7 ద్వారాల్లో 6 ద్వారాల దాకా వస్తారు. వచ్చినప్పుడు ఆ టైంలోనే జయ విజయుల్ని వాళ్ళు శపిస్తారనమాట. 6 ద్వారాలు చాలా సునాయాసంగా దాటేసి వస్తారు. 7వ ద్వారం దగ్గర జయ విజయులు ఇద్దరు వాళ్ళ నలుగురిని ఆపేస్తారనమాట. వీళ్ళు చూడ్డానికి చిన్నపిల్లల్లాగా ఉన్నారు, బట్టలు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళని శపించినప్పుడు స్వయంగా భగవంతుడే బయటకు వస్తాడనమాట. భగవంతుడు బయటకు వచ్చినప్పుడు ఆయన మెడలో ఉన్న తులసి మాల, పాదాల మీద ఉన్న తులసి ఆవి వాసన ఉంటుంది చూసారా, ఆ వాసనతోటి వాళ్ళ నిరాకార బ్రహ్మందాల నుంచి మామూలుగా వచ్చేసి భగవంతుని భక్తియుత సేవదానికి వచ్చేస్తారనమాట. అప్పుడు భగవంతుడు అంటారనమాట, ఎప్పుడైనా ఒక యజమాని ఒక పనివాడు తప్పు చేస్తే గనక యజమాని రెస్పాన్సిబుల్. అలాగే ఎవరైనా ఆఫీస్ లో ఒక అసిస్టెంట్ గానీ ఎవరైనా తప్పు చేశారనుకోండి, బయట వాళ్ళ మీద తప్పు చేస్తే గనక బాస్ రెస్పాన్సిబుల్ అవుతారు అని చెప్పేసి అక్కడ భగవంతుడు చెప్తారు. స్వయంగా భగవంతుడు వాళ్ళని ఎవరిని చతుష్కుమారుల్ని క్షమించమని కోరుతారనమాట. తర్వాత వాళ్ళకి ఆ భగవంతుని యొక్క అనుభూతి అనేది కలిగి వాళ్ళు భక్తియుత సేవదానంలోకి వాళ్ళు అంటే భగవానేతి ఆ స్థితికి చేరుతారనమాట. సో ఇట్లాగా ఎప్పుడైతే మనము భగవంతునికి సేవ చేస్తూ ఉంటామో మనకి దివ్యమైన ఆనందం అనేది కలుగుతూ ఉంటుందని. భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనను చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే చేస్తూ ఉన్నప్పుడు ఆ ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కూడా ఉపయోగించుకుంటాంట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు రాజుగారితో ఎవరన్నా వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఆయనకి ఇచ్చిన కొన్ని సదుపాయాలు వాడుకుంటూ ఉంటారు. రాజుగారు వదిలేసేయండి, మనకి రాజులు అంటే పాతకాలం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తోటి కానీ వెళ్తూ ఉంటారు కదా. సో ఒకసారి మనం బాస్ తోటి వెళ్తాం అనుకోండి, బాస్ తోటి వెళ్తే బాస్ కి సంబంధించిన గౌరవ మర్యాదలు మనకి దొరుకుతాయి.
ఎందుకంటే బాస్ తోటి వెళ్ళాం కాబట్టి. వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చారా, మనకి ఇచ్చారు. వాళ్ళకి ఫుడ్ ఇది ఇచ్చారా, మనకి కూడా తీసుకొచ్చేస్తారు. ఆ బాస్ తోటి లేకపోతే ఆ మినిస్టర్ తోటి కానీ, ప్రైమ్ మినిస్టర్ తోటి కానీ వాళ్ళతోటి వెళ్ళినప్పుడు వాళ్ళకి జరిగే మర్యాదలన్నీ కూడా మనకి కూడా జరుగుతూ ఉంటాయట. సో అట్లాగా ఏంటంటే ఈ భోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, ఆ సమానమైన భోగాలు అని చెప్తున్నారు. కాబట్టి ఇది శాశ్వతమైనది, అనశ్వరము అంటే నాశనము లేనిది, ఆనందమైనది. నిత్య జీవితంలో మనం భక్తియుక్త సేవలో మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ బ్రహ్మానుభూతి అంటారు, దాన్ని ఏంటంటే శాశ్వతత్వము అన్నారు. అది భక్తియుత సేవలో ఉంది. కాబట్టి మనము భక్తియుత సేవ అనేది మనం కంపల్సరీగా చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు భగవంతుడి గురించి మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంకెవరైనా చదవండి. అర్థమైందా ఇప్పుడు చెప్పింది? మనం అర్థమైంది కదా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. జీవుడు స్వభావముచే బ్రహ్మమే అయినను భౌతిక జగత్తుపై ఆధిపత్యం వహించవలన కోరికను కలిగి ఉండట చేత పతితుడగుచుండును. తన సహజ స్థితిలో జీవుడు భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. కానీ భౌతిక ప్రకృతి సంపర్కములు అతనిని సత్వ రజస్తమో గుణములందు సంబంధించును. ఈ త్రిగుణముల సంపర్కం చేతనే అతనికి భౌతిక జగత్తుపై అధికారము వహింపవలననేది కోరిక ఉదయించును. కానీ సంపూర్ణ కృష్ణ చైతన్య భక్తియుత సేవ యందు నెలకొనుటచే అతడు వెంటనే గుణాతీత స్థితి యందు నెలకొనగలుగును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలనను అతని అధర్మమైన కోరిక తొలగింపబడుట సంభవించును. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులతో కూడిన భక్తియుత సేవా విధానము భక్తుల సాంగత్యంలో అభ్యసించవలను. అట్టి సాంగత్యం వలన మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రభావం వలన అధికారం వహించవలనని మానవుని భౌతిక వాంఛ నశించి అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు ప్రతిష్ఠితుడవును. ఈ విధానమే ఈ అధ్యాయం నందలి 22వ శ్లోకము మొదలుకొని ఈ చివరి శ్లోకం వరకు వివరించబడింది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానునికి చేయ భక్తియుత సేవ మిక్కిలి సులభమైనది. భక్తుడు భగవత్ సేవ యందు సదా నిమగ్నుడై ఉండవలను. శ్రీకృష్ణుకు అర్పించిన శ్రీకృష్ణునకు ఎక్కడ పోయింది? ఇక్కడ భగవాను శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రసాద రూపంలో గ్రహించవలను. భగవాన్ పాదపద్మములకు సమర్పింపబడిన పుష్పముల సువాసనను ఆగ్రహించవలను. భగవానుడు తన దివ్య లీలను నరించిన ప్రదేశంను సందర్శించవలను. భగవాను వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ వినిమయ నియమములను పఠించవలను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న మహామంత్రం నిరంతరం జపించవలను. భగవానుడు అవతరించిన రోజున మరియు అతని భక్తుల ఆవిర్భావ తిరోభావ తిథులయందు ఉపవసించుట ఎన్నవే ఈ భక్తి అందలి కార్యక్రమములు. అట్టి విధానమును అనుసరించుట ద్వారా మానవుడు సర్వ విధములైన భౌతిక కామ్యకర్మల నుండి పూర్తిగా విముక్తుడవును. ఆ విధంగా బ్రహ్మజ్యోతి యందు లేదా వివిధ బ్రహ్మానుభూతి భావనలందు ప్రతిష్ఠితుడైనట్టి వాడు దేవుడైన శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందగలడు. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? మామూలుగా చెప్పుకునేవి అన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే మనము భూమి మీదకి వస్తామో అసలు యాక్చువల్ గా మనం మామూలుగానే మంచిగానే ఉంటాం, భగవంతుని దీనిలోనే ఉంటాం. కాకపోతే ఈ త్రిగుణాల సంపర్కం వల్ల ఏమవుతుందటంటే ఈ గుణాలు మనల్ని బంధించేస్తాయి. ఆ గుణాలతో బంధించి ఉండడం వల్ల మనం ఏం చేస్తాంటే నేనే బాస్ని అని చెప్పి అనుకుంటా అంట. నేనే యజమాని అంటాం కదా, నేనే యజమానిని, నేనే ఎంజాయర్ని అని అనుకొని మనం ఏం చేస్తామంటే అలా అధికారాన్ని చూపిస్తూ ఉంటాంట ప్రతి వాళ్ళ మీద. అలా అధికారం చూపిస్తూ ఉంటామని ఎప్పుడైతే మన కృష్ణ చైతన్యంలో ఉండి భక్తియుత సేవ చేస్తూ ఉంటాం చూసారా, అలా ఉన్నప్పుడు ఈ గుణాలకి అతీతంగా మనము ఆ స్థితి అనే దానిలోని నెలకొంటామని. అలా నెలకొన్నప్పుడు ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం అనేది మనం చెప్పమన్నమాట. ఎందుకు? నేను సేవకుణ్ణే అనే భావం మనలోకి వస్తుంది అని. సో అది ఎలా చెయ్యాలి, ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ శ్రవణము, కీర్తనం ద్వారా చేస్తూ నవవిధ భక్తి చేస్తూ ఉండాలన్నమాట. అది
భక్తుల సాంగత్యంలో ఉంటూ చేస్తూ భగవంతునికి ఆఫర్ చేసిన ప్రసాదం తింటూ మనం రోజు భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉండాలి అని చెప్పేసి. సో ఆ రకంగా మనం భగవంతుడికి భక్తియుత సేవ చేస్తూ ఉంటాము, ప్రేమతోటి సేవ చేస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. అదే 22వ శ్లోకం నుంచి ఫస్ట్ వరకు అక్కడ వరకు ఏం చెప్పారు, 19వ శ్లోకం వరకు ఆ గుణాలు ఏంటి అని, ఆ గుణాల యొక్క లక్షణాలని ఏంటి, అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారని, ఎక్కడికి వెళ్తారు అనేసి చెప్పారు అవన్నీ. తర్వాత 22వ శ్లోకం నుంచి ఏంటంటే అలాంటి గుణాలు ఉన్నవాళ్ళు ఉండకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆ గుణాలకు అతీతంగా ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్తూ, అలాగా మనం వాటిని దాటి రావాలి అంటే ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ ఈ లాస్ట్ శ్లోకం వరకు చెప్తున్నారు అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే అసలు భక్తి అనేది చాలా మంది కష్టం అంటారు, కానీ ఒకసారి మనం మొదలు పెట్టామనుకోండి అది కష్టమే కాదు, చాలా సులభతరమైనది అని కృష్ణుడు స్వయంగా మనకి చెప్పారు. భక్తి అనేది చాలా సులభతరమైన, ఇది నన్ను చేరుకోవడానికి సులభమైన మార్గం, కాబట్టి దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా భగవంతుడిని మనం చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే మనం ఇది అంబరీష్ మహారాజ్ చెప్తారు కదా, మనం చేతులతోటి ఏం చేయాలి అవన్నీ. అలాగే భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర ఉన్న ఆ తులసి దళాలని మన సువాసన తీసుకోవాలి అని, అలాగే ప్రసాదాన్ని తీసుకోవాలని, భగవంతుడికి ఆహార పదార్థాలు మనం తినేవి ఆఫర్ చేయాలని, అవే తినాలి అని, అవన్నీ మనం చేస్తూ ఉండాలని చెప్తూ, ఇంకా ఏంటంటే భగవంతుడు ఎక్కడెక్కడైతే తన లీలలను చేసి ఉన్నారో ఆ లీలలు చేసిన ప్రదేశాలని మనం దర్శిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఎల్లప్పుడూ నిరంతరము, ఇవాళ నేను 16 రౌండ్లు అన్నారు, ఇవాళ చేశాను, ఇంకో 4 రోజులు చేయవసరం లేదు, లేకపోతే ఈ వారం కోట అయిపోయింది, నెక్స్ట్ వారం చేసుకుందాం. అలా కాదనమాట, ఏ రోజుది ఆ రోజే. మనం ఏ పూటది ఆ పూట ఎట్లా అయితే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని చేస్తాము, అలాగే ఇది కూడా అన్నమాట. సో అలాగా చేస్తూ ఉండాలి, మనం నిరంతరము చేస్తూ ఉండాలి, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇంకా భగవంతుడు ఏది జన్మాష్టమి కానీ ఇంకా మంచి మంచి పండగలు అవి ఉంటాయి చూసారు, రాధాష్టమి, జన్మాష్టమి, రథయాత్ర, ఇవన్నీ చేస్తూ, అలాగే మన ఆచార్యులు తిరోభావ దినోత్సవాలు, తర్వాత ఇంకా ఏంటి అవతరణ దినోత్సవాలు, మొన్న మనం జయపతాక స్వామి వ్యాస పూజ చేస్తాం, ఆయన పుట్టినరోజు జరుపుకున్నాం కదా అవతరించిన రోజు అని, అలాగా చేసుకుంటూ ఉంటాం కదా. అవన్నీ చేస్తూ ఉంటే మనము మన ఆచార్యుల మీద కొంచెం మనం రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ మీద ఆ భక్తి భావం చూపించినప్పుడు ఆ భక్తి అనేది వాళ్ళు మనకి ప్రసాదిస్తూ ఉంటారు భగవంతుడి మీద. సో ఇట్లాంటి భక్తి భావన చేసే కార్యక్రమాల్లో మనం ఏంటంటే నిమగ్నం అవ్వాలి, అంటే వాటిల్లో మనం ఇన్వాల్వ్ అవుతూ మనం సేవ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అలాగ చేస్తూ ఏంటంటే బ్రహ్మజ్యోతి అని చెప్తున్నారు కదా, బ్రహ్మజ్యోతిలో అక్కడ ఉన్నా సరే బ్రహ్మానుభూతి భావన అని చెప్తున్నారు కదా, వాటిల్లో ఈ ప్రతిష్ఠైన దేవాది దేవున కృష్ణుడితోటి మనం కూడా సమానంగా అవుతంట, ఆయన గుణాలకి సమానంగా మనం కూడా పొందగలుగుతాము అని చెప్పి. అందులో కూడా ఏంటంటే భగవంతుని రూపాన్ని చూడాలి తప్పించి నిరాకార రూపాన్ని కాదు అన్నమాట. బ్రహ్మం దానిలో చూస్తుంటాం కదా, నిరాకార బ్రహ్మాన్ని కాదు చూడాల్సింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో అప్పుడు మనం బ్రహ్మభూతాన్ని స్టేజ్ కి వెళ్తాము. అయితే వీటన్నిటికీ కూడా కృష్ణుడే మూల ఆధారం అని చెప్పాం కాబట్టి అలాగా మనం ఈ గుణాల నుంచి అతీతులమై పైకి ఎలివేట్ అవుతాం అనమాట. బ్రహ్మభూత స్థితికి మనం వెళ్ళి భగవంతుని తెలుసుకొని ఆయనకి భక్తియుత సేవ అనేది చేస్తాము అని చెప్తున్నారు. ఇది 14th చాప్టర్. 15th చాప్టర్ పురుషోత్తమ యోగ రేపు మళ్ళీ నెక్స్ట్ మండే రోజు చెప్పుకుందాం. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? హరిబోల్. ఈ రోజు ఒక శ్లోక చెప్తానన్నారు మాతాజీ. శ్లోక చెప్తానని చెప్పానా? భాగవతంలోదా? చెప్తానన్నాను. మీకు ఇంకా వేరే ఏం డౌట్స్ లో కదా బుక్ తీసుకొస్తా. హరే కృష్ణ మాతాజీ. పరమ గుహ్య జ్ఞానము అంటారు, అది ఏంది మాతాజీ? ఇప్పుడు ఇది జ్ఞానము అంటే ఏంది మాతాజీ? పరమ గుహ్య జ్ఞానము అంటే సీక్రెట్ నాలెడ్జ్ అన్నమాట. సీక్రెట్ నాలెడ్జ్ అంటే ఏం చదువుకున్నాం మనం, ఏ చాప్టర్ లో చదువుకున్నాము? 9th